ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మీరు క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెట్టి సురక్షితముగా నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరుడా, అద్భుతమైన వాగ్దానము చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము ఆయన బలమైన దుర్గంలోకి ప్రవేశించినప్పుడు మనం ఖచ్చితంగా సురక్షితంగా రక్షించబడి సమాధానపరచబడి ఉంటామని యొక్క అద్భుతమైన మాట మనకు ఆదరణను కలుగజేస్తుంది. అయితే బలమైన దుర్గంలోకి ప్రవేశించాలంటే మనము ఖచ్చితంగా నీతిమంతుల జాబితాలో ఉండి తీరాలి. ఇది ఆజ్ఞ. అందులోకి ప్రవేశించిన వ్యక్తి రక్షించబడతాడు అనేది వాగ్దానము. కాబట్టి వాగ్దానాలు, ఆజ్ఞలు ఎప్పుడూ ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. ఒకటి లేనిదే మరొకటి లేదు. అంటే మనకు వాగ్దానం కావాలంటే ఖచ్చితంగా ఆజ్ఞానుసారమైన జీవితం అవసరమని మరి యొక్క మాటలు లేఖన భాగంలో చెప్పబడిన ప్రతి ఆజ్ఞ వాగ్దానము మనకు బయలుపరుస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సురక్షితంగా ఉండాలంటే, ఆయన బలమైన దుర్గంలోకి ప్రవేశించాలంటే, నీ పరిస్థితుల అన్నిటి నుంచి నువ్వు దేవుని చేత కట్టబడాలని ఆశపడిన వ్యక్తివైతే నువ్వు నీతిమంతుడిగా పరిగెట్టే మరి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయనలో నిలబడాలి. బలమైన దుర్గాన్ని నువ్వు ఆశ్రయించి రక్షణను పొందుకోవాలి. అలాగున ముందుకు వెళదాం. దేవుడి మాటలను దీవించి మీ జీవితాలలో నెరవేర్చును గాక. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అయ్యనయ్య, మీ యొక్క రక్షణ కార్యాలు మేము చూడాలంటే నీతిమంతుల జాబితాలో నిలబడి మీ బలమైన దుర్గాన్ని ఆశ్రయించి మా జీవితాలను కట్టుకోవడానికి అట్టి ధన్యతను, భక్తి జీవితాలను, ఆజ్ఞలను అనుసరించే నాయన గురిని మాకు దయచేయమని ప్రభువా నా తండ్రి, ప్రతి బిడ్డ పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.